నమస్తే. నేను మీ శ్రీరామ్. మీరు చూస్తున్నది తెలుగు వన్. ఈరోజు ఒక విశిష్టమైన రోజు. దాదాపు తెలుగు ప్రజలందరూ గుర్తుంచుకోదగ్గ రోజు. 43 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాన్ని, ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన రాజకీయ పరిణామాలు జరిగిన రోజు. అదే అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కాలం నుంచి ఎంతోమంది ఆ పార్టీకి కష్టపడి పనిచేశారు. ఆయన అన్నకి వెన్నుదన్నుగా పనిచేశారు. కానీ ఇప్పటి తరం దాదాపు 43 సంవత్సరాలంటే చిన్న కాలం ఏం కాదు. ఇప్పటి తరానికి అప్పటి అప్పటి విషయాలు తెలియాల్సినవి చాలా ఉన్నాయి. అప్పట్లో అన్నగారు పార్టీ ప్రారంభించాక ఒక 18 మంది సభ్యులతోటి ఒక పాలిట్ బ్యూరోని ఏర్పాటు చేశారు. ఆ పాలిట్ బ్యూరోలో ఇప్పటికీ అన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కేవలం ముగ్గురు వ్యక్తులు మనకి ఇంకా మిగిలి ఉన్నారు. మన అదృష్టవశాత్తు మనం అందులో ఒకరిని శాస్త్రి గారిని అంటే బాబాయ్ అని ఆయన పాపులరు. ఆయనతోని మనం ఈరోజు అనుభవాల్ని పంచుకునే అవకాశం దొరికింది. అది నా మిత్రుడు సువేరా ద్వారా ఏఎస్ రావు నగర్లో ఉన్న ఆయన అడ్రస్ పట్టుకోగలిగాను. ఆయన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆయనకు ఎన్టీ రామారావు గారితో ఉన్న అనుబంధాన్ని, ఆ రోజు రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయనతో ఈయన పంచుకున్న ఆత్మీయతని మీకు షేర్ చేస్తాను. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం. బాబాయ్ అని అనాలి మిమ్మల్ని. అనొచ్చు. మీరు అప్పట్లో ఫస్ట్ అంతా మీడియా వింగే ఎక్కువగా చూశారు, ఫ్రంట్ ఆఫీస్లో ఉండి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న మీడియాకి మీరు ఎక్కువ మందికి తెలియదు. మిమ్మల్ని కూడా నాకు మా మిత్రుడు సువే గారు పరిచయం చేస్తే నేను అదృష్టవశాత్తు మిమ్మల్ని కలుసుకోగలిగా. చాలా సంతోషం. నేను అఖిలాంధ్ర అభిమానుల్లో నేను ఒకడిని. కానీ నా వరకు నేను ఎన్టీ రామారావు గారికి పిచ్చపాన్ని. చిన్నప్పటి నుంచి ఆయన పటాలు పెట్టుకొని ఆయనకి జన్మదినాలు చేసి, నేను గ్రామంలో ఉన్నప్పుడు కూడా చాక్లెట్లు పంచి అంత అభిమానించేవాడిని. ఎన్టీ రామారావు గారికి అప్పుడు సినిమా రంగంలో మేము ఫస్ట్ అభిమానులం. ఇక తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత క్వైట్ న్యాచురల్గా మేము అన్నగారికి తెలుగుదేశం పార్టీకి అభిమానులుగానే కంటిన్యూ అవుతూ వచ్చాం. అయితే దయచేసి మీ పూర్తి పేరు, మీ ఊరు, మీ విద్యా వ్యవహారాలు కొంచెం క్లుప్తంగా చెప్పండి. నా పేరు తాడేపల్లి వెంకటరామ శాస్త్రి, టీవీఆర్ శాస్త్రి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టింది బాబాయ్. మాది గుంటూరు జిల్లా పెదపల్లివెర్ర దగ్గర చిన్నపల్లివెర్రు. ఓకే. చిన్నపల్లివెర్రలో నేను పుట్టాను. రేపల్లో చదువుకున్నాను. తర్వాత విజయవాడ హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్లో 5th ఫామ్ నుంచి 7th ఫామ్ దాకా చదివాను. స్టూడెంట్స్ యూనియన్ లీడర్ అక్కడ. మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ. దీంతో ఈ రాజకీయం ఇదంతా కూడా ఇదైంది. అనుకోకుండా మెడికల్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యాను. బాంబే వెళ్ళాను, ఫార్మస్యూటికల్ కంపెనీలో జాయిన్ అయ్యాను. తర్వాత హైదరాబాద్ ఏరియా సేల్స్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది 75లో. ఓకే. అప్పుడు హైదరాబాద్ రావటం వల్ల అన్నగారు ఎట్లాగంటే నాకు పరిచయం. మీకు అదే ఎలా పరిచయం అయ్యారని? మీరు సేల్స్ రిప్రజెంటేషన్ మెడికల్ సైడ్ ఉన్నారు కదా. ఎట్లాగంటే అన్నగారు స్టూడియో కట్టేటప్పుడు హెబ్రోన్ అని చెప్పి గోల్కొండ చౌరస్తాలో ఉంది. హెబ్రోన్ దగ్గర మేము ఉండేవాళ్ళం ఒక కాంప్లెక్స్లో. ఓకే. పెద్ద కాంప్లెక్స్ అది. అందులో ఉండేవాళ్ళం, అవుట్ హౌస్లో ఒకటి. అన్నగారు అక్కడి నుంచి సామాన్ తీసుకొచ్చి ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంత ఇక్కడ పెట్టారు 6 గదుల్లో. అట్లా పోతూ ఉండటం వల్ల, రావటం పోవటం ఉండటం వల్ల నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్కి కలవగుర్తి తీసుకెళ్ళేవాడిని. ఓకే. డాక్టర్తో వాళ్ళు ఎట్లా మాట్లాడతారో, ప్రోడక్ట్ గురించి ఎట్లా ఏంటనేది. అప్పుడు అన్నగారు ఒక రోజున ఈ గేట్లోకి రావటం మొదలుపెట్టారు. నేను రిప్రజెంటేటివ్ తీసుకుని బయటకు వస్తున్నాను. ఓకే. ఊరు వెళ్తానికి, కలవగుర్తి వెళ్తానికి. ఓకే. ట్రైనింగ్ క్లాస్ అతనికి ఇవ్వాలి, ట్రైనింగ్ నేర్పాలి. ఈ ప్రోడక్ట్ గురించి ఆ డాక్టర్తో టెక్నాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, కెమిస్ట్రీ ఏం చెప్తాడు ఈ కురాడని. నేను ముందు చెప్తే రెండోసారి ఆయన చెప్పాలి పిల్లవాడు. ట్రైనింగ్ క్లాస్ అనమాట. ఓకే. సో ఐ వాజ్ ఏరియా సేల్స్ మేనేజర్. ఓకే. ఓకే. అన్నగారు తలుపు దగ్గర కారు ఆగింది. నేను గేట్ తీశాను. ఓకే. అన్నగారు గేట్ తీసిన తర్వాత
ఆయన సాధారణంగా నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టాక మీరు గేట్ ఎందుకు తీశారని అడిగారు. అదే అదే అంటారు కదా. అడిగితే మీరు కృష్ణుడి వేషం ఎందుకు వేశారు, ఆహా. అందుకని తీశాను సార్ అన్న. ఆహా. ఓకే. సంతోషంగా మీరు వెళ్తున్నట్టున్నారు క్యాంప్కి అంటే వెళ్తున్నాను కదా, శనివారం ఆదివారం మా స్టూడియోలో టీ తాగటానికి రండి మీరు, మీకు సెలవు కాబట్టి అన్నాడు. ఓకే. అంత దూరదృష్టి గల వ్యక్తి. అప్పటి నుంచి నా మీద ఆయనకి ఆలోచన విధానం ఉంది, ఈయన సేల్స్లో ఉన్నాడు, ఈయన పబ్లిక్ రిలేషన్ బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో. అంటే ఆయన రాజకీయాల్లో రాకముందు మీరు సినిమాల్లో ఆయన హీరోగా అభిమానిగా ఉండేవారా? అవును, ఉండేవారు. ఆయన సినిమాలంటే ఇష్టపడ్డాను. అందుకనే కృష్ణుడి వేషం మీరు ఎందుకు వేశారని అడిగింది. అదే 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 అందుకనే తలుపు తీశాను అన్న. అవును, గేటు. అంటే జనంలో అప్పటికి ఆయన మీద విపరీతమైన క్రేజ్ కదా, మీకు అంత దగ్గరగా చూడగలగడం, అంత దగ్గరగా ఆయనకి తలుపు తీసే అవకాశం రావడం. పర్సనల్ మ్యాటర్ అది. ఆయన అక్కడ సామాను పెట్టుకోవటం మెడ్రాస్ నుంచి ఆ రూమ్లోకి చూసుకోవటం, వచ్చిపోవడం, కథలు. ఆయన అక్కడికి వస్తున్న విషయం చుట్టుపక్కల జనానికి తెలియదు. ఓకే ఓకే. అందువల్ల మీరు యాక్సెస్ ఈజీ కదా. నాట్ ఈవెన్ 1/4 ఫర్లాంగ్ రోడ్డు క్రాస్ చేయటం రామకృష్ణ స్టూడియో నుంచి. ఓకే. ఎర్బోన్ పక్కనే. ఓకే ఓకే. సో ఆ రకంగా అన్నగారు పరిచయం అవటం, అప్పుడప్పుడు టీ తాగడానికి వెళ్ళటం. ఇది అయిన తర్వాత నేను పార్టీ పెడుతున్నాను, మీరంతా యాక్టివ్ కావాలి అని అంటాం. అందులోకి మెంబర్షిప్ వచ్చింది 83లో. ఓకే. గెలిచిన తర్వాత మెంబర్షిప్ వచ్చింది. మెంబర్షిప్ అప్పుడు నేను కలవకుర్తి ఆప్షన్ జైపాల్ రెడ్డి గారు గెలిచారు అక్కడ. ఓకే. అయ్యప్ప రెడ్డి గారిని ఓడిపోయారు. ఆయన రిక్వెస్ట్ చేసుకుని 52 గ్రామాలు తిరిగి గ్రామాన చేసి 6000 మందిని జాయిన్ చేశాను. తెలుగుదేశం సభ్యత్వం. ఓకే ఓకే. అప్పుడు ఏం చేశారంటే అన్నగారు, అంటే మీరు ఉద్యోగం వదిలి ఇట్లా రాజకీయ పార్టీ వచ్చేసాను. అప్పటికి వచ్చేసాను, ఇంకా ఫుల్ టైం వర్క్ చేయడానికి వచ్చేసాను నేను. అదే అది ఉపాధి, దీనికి ఏమి లేదు. ఏదో ప్రావిడెంట్ ఫండ్ దాచుకుని డబ్బులు ఉంటే ఖర్చు పెడుతున్నారు. అది ఈ రాజకీయం అనేది సేవ చేయాలన్న ఉద్దేశం అనేది ఒకటి ఉంది. ఆయన పిలుపుని కూడా ఇచ్చారు, ఇంటలెక్చువల్స్ రావాలని అని. సో ఆ పార్టీలో ఆ రకంగా సేల్ చేయటం అయింది. ఓకే. ఆ రకంగా ఉండటం వల్ల ఇప్పుడు కొన్ని లక్షల మంది మెంబర్షిప్ చేసిన తర్వాత బాగుంది. ఆయన నేను కలవాల మెంబర్షిప్ అయిన తర్వాత. ఓకే. విజయవాడలో దీనిలో కాలేజీలో మహానాడు పెట్టారు. ఓకే. అప్పుడు ఏముండేది అంటే 25 జిల్లాలు చేశారు మొత్తం పార్టీ పరంగా, రెవెన్యూ కాదు పార్టీ పరంగా. 25 జిల్లాలకి జిల్లాకి 4 చొప్పున సెలెక్ట్ చేశారు, 4 క్యాస్టులు. ఓకే. అందులో నేను మహబూబ్నగర్ జిల్లా నుంచి కలవకుర్తిలో మెంబర్షిప్ చేయటం వల్ల బ్రాహ్మణ కోట నుంచి అక్కడికి వచ్చాను. ఆ క్యాస్ట్ ఈక్వేషన్లో క్యాస్ట్ బ్యాలెన్స్లు అప్పటి నుంచే ఉన్నాయి తెలుగుదేశం ఉన్నాయి. 25 జిల్లాల్లో 4 చొప్పున అన్నగారు ఒకటేమన్నా రెడ్డి. ఓకే. ఆయన మన వీపులగడ్ల కృష్ణారెడ్డి. ఓకే. ఆయన కృష్ణారెడ్డి గారు ఏమన్నా జిల్లా లైబ్రరీ చైర్మన్ అయ్యాడు. ఓకే ఓకే. పుట్టపాక రాధాకృష్ణ. ఓకే. ఆయన సర్వీస్ కమిషన్ మెంబర్, అప్పుడే జస్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఓకే. అదైన తర్వాత ఖలీలుల్ రెహమాన్. ఓకే. కొడంగల్. ఓకే. ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యాడు. టీవీఆర్ శాస్త్రి పార్టీ వర్క్. ఓకే. ఈ పార్టీ వర్క్ సంబంధించిన దానిలో నా పేరు కొన్ని లక్షల మంది విజయవాడ వచ్చారు. ఓకే. నాకు తెలియదు, నేను స్టేట్ కమిటీలో తీసుకుంటారని చెప్పి నాకేం తెలియదు. నేను అక్కడ 4లో ఒక హట్ వేశారు, హట్లో ఇంటర్వ్యూ అయింది. ఓకే. మీకు మెడికల్ రిపోర్ట్ చేశారు కదా మీరు అని అన్నాడు. అది గుర్తుకొచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు, అదే దీనిలోకి వచ్చినప్పుడు చేసి మీరు ఫుల్ టైం ఇవ్వగలరా అని అడిగారు. ఇస్తా అన్నగారు, అదేం లేదు. సో అయిపోయిన తర్వాత నాకు కూడా నేను ఏదో బాంబేనే ఎటో వెళ్ళాను ట్రైనింగ్ దీనికి. మహానాడు అనగానే మేము టికెట్ కొనుక్కొని విజయవాడ వచ్చాం. లాస్ట్లో నా పేరు వచ్చింది. ఓకే. స్టేట్ కమిటీ టీవీఆర్ శాస్త్రి అని, పాలిట్ బ్యూరో మెంబర్ అని. ఓకే ఓకే. సో సర్ప్రైజ్ ఆయనకి సంతోషంగా అందరూ నా స్నేహితులు, నేను చదువుకున్న ఏరియా కాబట్టి సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనౌన్స్ చేశారు. ఆ రకంగా పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు రూపకల్పనలో ఆ టైంలో మీరు ఏమన్నా పనిచేశారా? లేదు, నాకు ఆయన అన్నగారు మీటింగ్ పెట్టి నెక్స్ట్ డే మీరు ప్రెస్ చూస్తున్నారంటే శాస్త్రి గారు అన్నారు. అంటే పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు దీంట్లోకి వచ్చారు, కమిటీ వేశారు. పార్టీ అధికారం వచ్చిన తర్వాత మహానాడు విజయవాడలో కమిటీ వేశారు. ఓకే ఓకే. మెంబర్షిప్ అయిన తర్వాత. ఓకే ఓకే. కంగ్రాచులేషన్ బ్రదర్, 6000 మెంబర్షిప్ చేశారు. జైపాల్ రెడ్డి గారు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి గారు పిలిచి టీ తాగుదామని చెప్పి
ఆ పెద్ద పెద్ద మర్రి చెట్టు ఏదో ఉంది అక్కడ. అవును. ఆ చెట్టు దగ్గర ఆపి రండి టీ తాగండి శాస్త్రి గారు అని అందరికీ టీ ఇచ్చాడు ఆయన. మా రెడ్లందరినీ మీరు తీసుకెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఎట్లాగండి అన్నాడు. అదేం లేదు సార్ అన్నీ మీరు చాలా బాగా తిరిగట, 52 గ్రామాలు తిరిగట, నాకే ఇదిగా ఉంది, సంతోషంగా ఉంది అని అన్నాడు. అప్పుడు జైపాల్ రెడ్డి గారు, మన వెంకయ్య నాయుడు గారు, అచ్చా. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు. ఆ, వీళ్ళు అసెంబ్లీకి వస్తుంటేనే డిగ్నిఫైడ్గా ఉండేది ఆ రోజుల్లో. అవును. ఇవాళకి దానికి నక్కకి నాగలో దానికి తేడా ఉంది. ఇది 3వ తరం, ఇది అవును. 3వ తరం. అవును. ఈ 3వ తరం వచ్చేటప్పటికి ఎంతరానైనా నువ్వు ఎమ్మెల్యే చేసావు, ఎంత 100 కోట్లు సంపాదించావా, ఇది ఇప్పుడు ఇప్పుడు మాట. పేదవాళ్ళకి సేవ చేద్దాం అనే ఉద్దేశం ఏం కారు కొన్నావు, ఏ కారు కొన్నావు, ఎక్కడ ఇల్లు కట్టావు, ఎక్కడ ఇల్లు కట్టావు, ఇవి ఈ కార్యక్రమాలే ఇప్పుడున్న కల్చర్ వేరుంది. తర్వాత జరుగుతున్నప్పుడు అన్నగారు చంద్రబాబు గారు అక్కడ ఓడిపోవటం, తర్వాత చంద్రబాబు గారిని పాలిట్ బ్యూరో మీటింగ్లో తీసుకోవాలి మరి అల్లుడు గారిని ఎట్లాగని చెప్పని అంటాం. పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టారు. పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి మీ ఒపీనియన్ కూడా చెప్పండి శాస్త్రి గారిని కింద హిమాయత్ నగర్లో మీటింగ్ పెట్టారు. ఓకే. ఆ హిమాయత్ నగర్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నాం. యాదగిరి గారు నేను అందరం కూడా కలిసి పార్టీ మనకు సినిమా నుంచి మనకు వచ్చిన వాళ్ళందరూ మిత్రులందరూ ఉన్నారు, కానీ వాళ్ళని సరైన మార్గంలో పెట్టి కార్యకర్తలని బాగా డెవలప్ చేసి దాన్ని పార్టీ రాజకీయంగా నడిపేవాళ్ళు లేరు. దానికి సారు మన బాబు గారిని ఉంటే బాగుంటుంది అని చెప్పని అనేప్పటికీ ఎస్ కరెక్ట్ బ్రదర్ అని చెప్పి నేను 5-6 కూడా ఇదే మాట మాట్లాడాను. ఇప్పుడు ఆయన పెద్దల్లుడు అప్పటికి రాలేదా పార్టీలోకి? ఆ రోజు మీటింగ్లో ఉన్నారు. ఓకే. ఉన్నారు, ఆయన ఉన్నారు. హిమాయత్ నగర్ మీటింగ్ ఆఫీస్. యా. సరే, ఉపేంద్ర జనరల్ సెక్రటరీ. ఓకే. సరే, అది అయినాక సంతోషపడ్డాడు ఆయన. అది కంటిన్యూ అయిపోయింది. నాకు ప్రెస్ మీరు చూడండి శాస్త్రి గారు అనగానే ప్రెస్ ఇన్ఛార్జి అప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రెస్ వాళ్ళు, గుంటూరు, విజయనగరం, తెనాలి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ప్రెస్ వాళ్ళు కాస్త గట్టి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది అంతా లిస్ట్ తెప్పించుకుని రామోజీరావు గారిని కలిసి కాస్త ఏదైనా ఉంటే లిస్టు ఇమ్మన్నప్పటికీ అప్పుడే బిగినింగ్ రామోజీరావు గారు అక్కడ. ఓకే. బిల్డింగ్ కట్టడం చేయటం అవన్నీ అంతా కృష్ణమూర్తి గారు ఉండేవాడు పార్ట్నర్, గుంటూరు గ్యాస్ కంపెనీ. సో ఆ రకంగా నాకు కమ్మ బ్రాహ్మణ అని పేరు పెట్టారు కొంతమంది. సర్లు పెట్టుకున్నారు సరే అని సంతోషంగా చేసి కష్టపడే తత్వాన్ని నేర్పారండి ఎన్టీ రామారావు గారు. మెయిన్గా 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి పేదవాడిని వాడికి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో అన్ని సినిమాలు ఆయన నటించి అందులో ఇది చేసి దాన్ని ఆ స్ఫూర్తి ఈ పార్టీ పెట్టడానికి వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలనేది అధికారంలో రాకముందు నుంచి ఉంది ఆయనకు ఆలోచన. సినిమాల్లో ఆ రకమైన సినిమాలలో రిక్షారాముడు ఇవన్నీ సినిమాల్లో యాక్ట్ చేసిన కాన్సెప్ట్ రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఆయనకి రాజ్యసభ టికెట్ ఇవ్వలేదని ఆ గందరగోళంలో ఉంటే పార్టీ పెట్టేశాడు ఆయన. అవును. ఏది తలకాని మనమే పెట్టుకుందాం పార్టీ అని చెప్పని. ఓకే. ఆ డిసిషన్స్ అన్నీ ఆ రకమైనటువంటి ఆలోచనలు తన ఏదో రాజకీయాల్లో కూడా ఏదో సంపాదించాలనే ఉద్దేశం రామారావు గారికి ఎప్పుడు లేదు. అవసరం కూడా లేదు కదా అసలు. లేదానికి ఆ కాన్సెప్టే లేదు. పేదవాడికి సహాయం చేయాలి. ఓకే. ఊళ్ళన్నీ ఆయన రాజ్యసభ సభ్యుడు కావాలనుకున్నారా? అంతే కదా. కాంగ్రెస్ నుంచి. ఓకే. ఓకే. కాంగ్రెస్ నుంచే అప్పుడు రాజ్యసభ అని అనుకున్నారు. భవన వెంకటరామ ఎవరో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తర్వాత అది ఎందుకు ఇదంతా మనమే పార్టీ పెట్టుకుందాం అని చెప్పని అనుకున్నారు. తర్వాత ఈ రకంగా పార్టీ పెట్టిన తర్వాత అన్ని జిల్లాల్లో పార్టీ టికెట్లు ఇచ్చే ముందే అన్నగారు పార్టీ టికెట్లు ఇచ్చే ముందే సమితి ప్రెసిడెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారని మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఓకే. పార్టీ నుంచి ఒక 2 సీనియర్స్ని అప్పటికి చేరిన వాళ్ళు ఎవరో ఈ టైపులో తుమ్మల చౌదరి గారు ఆ టైపులో ఉన్న వాళ్ళని, మింటి పద్మనాభం ఈ టైపులో ఉన్న వాళ్ళని కొంతమందిని ముందు వెళ్ళి మీరు అక్కడంతా వాకప్ చేయండి, వాళ్ళ గురించి క్యారెక్టర్ గురించి తెలుసుకున్నాను చేయండి, నేను డిసైడ్ చేస్తాను తర్వాత వచ్చాక అని చెప్పని ఆ రకంగా వీళ్ళని పికప్ చేశారు. ఓకే. ఓకే. సమితి ప్రెసిడెంట్లు. సమితి ప్రెసిడెంట్కి ఇన్ని ఓట్లు ఉంటాయి. ఓకే. ఓకే. ఆ జిల్లాలో 4 సమితులు ఉన్నాయనుకోండి, అంతే కదా, 4 ఎమ్మెల్యేల కింద లెక్కే. అంతే కదా. ఆ రకమైన కాన్సెప్ట్లోకి బాగా స్టడీ చేసి అన్నగారు ఈ పార్టీని బతికించి దానికి చేసి వాళ్ళు దారిలో పెట్టారు. అనుకోకుండా భాస్కరరావు ఎపిసోడ్ అవి ఇవి అని రాగానే ఈ భాస్కరరావు ఎపిసోడ్లో నన్ను కూడా బెంగళూరు బాబు గారు తీసుకెళ్ళారు. మీరు చూడాలి శాస్త్రి, ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఆగింది. అక్కడి నుంచి ఫ్లైట్ ఆగింది, మనం కొట్టబోయారు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది. అటు నుంచి మేము నిదానంగా వెళ్ళిపోయాము మైసూరు. బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళాం.
ఇప్పుడు అన్నగారు హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా అమెరికాలో వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిన భాస్కర్రావు గారు దాన్ని అవకాశంగా తీసుకున్నారు, తిరుగుబాటు చేశారు. ఆయన మనసులో ఒక బ్యాడ్ క్యాలిక్యులేషన్ ఉంది. నేను ముఖ్యమంత్రి కావాలి, ఈయనేంటి రంగులు వేసుకున్నాడు, ఈ రంగులు వేసుకునే సినిమాలో రావడం ఏంటి, నేను ముఖ్యమంత్రి చేయడం అహంకారం ఉంది. ఆ అహంకారంతో అట్లా ఆ రకంగా చేశాడు. ఆయన చేసిన దాన్ని ఫస్ట్ టైం ఇందిరాగాంధీ బెండ్ అయ్యింది ఎన్టీ రామారావు గారికి, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది. ఫస్ట్ టైం అది గవర్నమెంట్ ఇవ్వటం 4 రోజుల్లో. సరే అందరినీ అన్ని రూములు పెట్టేసి అందరినీ పెట్టి జాగ్రత్తగా, బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో పైన బర్త్ మీద ఉన్నాడు ఆయన ఢిల్లీ వెళ్ళేటప్పుడు, ఇక్కడి నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో. నాకు పిలిచి ఒకటే చెప్పాడు, లిస్ట్ దగ్గర పెట్టుకోండి, 3 గంటలకు ఒకసారి చెక్ చేయండి ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారని. పెద్ద పెద్ద వాళ్ళకి బర్తులు కేటాయించాలి, అంతే కదండి, వయసుని బట్టి బర్తులు కేటాయించండి శాస్త్రి గారు, జాగ్రత్తగా చేసుకోండి. ఈ వర్క్ అంతా మీకు ప్లస్ అవుతుంది. మీకు ఎంతమందిని తీసుకొని వెళ్ళారండి? మొత్తం ఎమ్మెల్యేలందరినీ ఒక బోగి. ఈ బోగి కాకుండా ఏసీ కోచ్ల్లో కొంతమంది పెద్దవాళ్ళు. ఢిల్లీ దేనికి వెళ్ళారు? ఢిల్లీ అక్కడ మీటింగ్ పెట్టారు కదా, ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టారు, అందరినీ రాష్ట్రపతిని కలవాలని. రాష్ట్రపతిని కలవడానికి వెళ్ళారు, అపాయింట్మెంట్ కోసం కలవాలని మీటింగ్ పెట్టారు, కలిశారు, అయింది. అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లో బెంగళూరు బుక్ చేసుకున్నారు రామకృష్ణ హెగడే గారు. తర్వాత ఎపిసోడ్ అంతా ఉంది, అంతా బాబు గారు ఆధ్వర్యంలో జరిగింది. వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు తోడుగా, సహాయంగా. తర్వాత రామకృష్ణ స్టూడియోలో చిన్న అల్లరి జరిగింది, కొట్టబోయారు, బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళని కొట్టబోయారు. సో ఈ ఎపిసోడ్ అని ఇదంతా జరుగుతూనే ఉంది. అటు నుంచి బెంగళూరు నుంచి మైసూరులో 30 రోజులు అయ్యే లోపల బయలుదేరి బస్సుల్లో. ఇప్పుడు ఆ ఎపిసోడ్కి ముందు బీజేపీ కమ్యూనిస్టులు అంతా ఎవరికి వాళ్లే. అవును, అప్పుడు ఆ ఎపిసోడ్ తోటే అన్ని పార్టీలు, ఒక్క కాంగ్రెస్ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటైనాయి, అంతే కదండి. ఇప్పుడు అన్నగారు ఏంటి, నేనే కమ్యూనిస్ట్ని అన్నాడు ఆయన. అవును, సిపిఐ గారు సిపిఎం కానీ ఆ రోజు అన్ని సీట్లు వాళ్ళకి ఇచ్చారంటే, అవును, బీజేపీ వాళ్ళకి ఇచ్చారంటే ఆనాడే ఉంది ఈ పొత్తు. అవును, అది చంద్రబాబు గారు మరి చాలా హార్డ్ వర్క్ చేసి కార్యకర్తలను చేసి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గండిపేటలో ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాడు ఆయన. ఈ ట్రైనింగ్ క్లాసెస్లో ఇప్పుడున్న వాళ్ళందరూ 2వ తరం వాళ్ళు అయ్యారు, 3వ తరం వచ్చారు. ఈ 2వ తరం వాళ్ళు వాళ్ళ పిల్లల్ని 3వ తరం తయారు చేశారు. ఇప్పుడున్న వాళ్ళందరూ శ్రీకాకుళం నుంచి ఆ జిల్లా కానీ ఇక్కడ కానీ అంతా అన్ని చోట్ల కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళే ఉన్నారు. బాబు గారు నిజంగా గ్రేట్. ఇది ఆ ఇష్యూలో చాలా కష్టపడ్డాడు ఆయన. పొలిటికల్ మేనేజ్మెంట్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. గ్రేట్ అనమాట. ప్రెస్ అంటే అన్నగారు పెద్ద పట్టించుకునేవాడు కాదు. బాబు గారు అయితే రాజేంద్ర ప్రసాద్ కానీ వెంకట్రావు గారు కానీ వీళ్ళు కానీ గంటల తరబడి ఏం చేయాలి ముందు ఏం చేయాలి. బాలకృష్ణ గారి ఇంట్లో ఉండేవాడు బాబు గారు. అన్నగారు పొద్దున్నే 3 గంటలకు లేస్తారు కదా, 2:30 గంటలకి, అంటే 9:30కే పడుకున్నారు. అది స్టూడియో టైమింగ్స్, షూటింగ్ టైమింగ్స్ అది. ఆయన 7:30కి డిన్నర్ చేసి పడుకుంటాడు. సో అంతే లెక్క, సరిపోయిందిగా. అవును, మనం 10ంటికి పడుకుంటే 7:30కే పడుకుంటాడు. అవును, 2:30కి లేస్తాడు. ఎవరో ఉప్పల్ నుంచి ఒకడు వస్తాడు, మాలిష్ చేస్తాడు, నువ్వుల నూనె పెట్టేసి. అన్ని పురాతన పద్ధతులు అయినవి. మాలిష్ చేసినాక మరి వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అది మైక్ పెట్టడం, ధూపం వేయటం, ఇవన్నీ చేయటం. తర్వాత ఆయన భోజనం, ఆయన టిఫిన్, ఇంటెలిజెన్స్ ఆయన 5 బాక్ ఇంటెలిజెన్స్ ఆయన త్వరగా వచ్చేవాడు. న్యూస్ ఏదో చెప్పేవాడు ఆయన, ఏం జరిగింది వాళ్ళు అక్కడ, ఏం జరిగింది ఇదేది. అన్నగారికి చిన్నపిల్లల్లాగా ఉంటాడు ఆయన మైండ్. కల్మషం లేదు ఆయనకి, ఎక్కడా కల్మషం లేదు. 10 మంది బాగుండాలి అనే ఉద్దేశం ఆయనది. ఆయన ఉద్దేశమే ఆ రకంగా పార్టీ పెట్టాడు. కానీ మీరేం చేసుకుంటారో చేసుకోండి, నా దగ్గర అయితే డబ్బులు ఏం లేవు పార్టీ నడపడానికి, అంతా మీరే చేసుకోండి జాగ్రత్తగా, ఎక్కడ మాట రావద్దు, గవర్నమెంట్ నుంచి ఏమి రావు, ఎక్కడ ఏమి రావు. సరే ఏం చేయాలని అంటే, సరే బాబు గారు ఆలోచన చేసి జిల్లా పరిషత్తులు గెలిచాం అప్పుడు అన్నీ. జిల్లా పరిషత్ చైర్మన్లు కొంచెం సహాయం చేయండి అంటే పార్టీకి వాళ్ళు ఏదో వాళ్ళ జీతంలో నుంచి వాళ్ళు ఏదో ఇంత డబ్బులు ఇవ్వటం వల్ల ఈ పార్టీ ఈ హిమాయత్ నగర్ రెంట్ కట్టడం, కాగితాలు భూపతి రాజు గారి ఫ్యాక్టరీ ఉంది, పేపర్ ఫ్యాక్టరీ, ఆయన కాగితాలు పంపించాడు, తెల్ల కాగితాలు రాయటమేగా. ఇప్పుడు అంతా తుమ్మల చౌదరి గారు, మిట్టపద్రం గారు ఆ రూమ్లో కూర్చున్నాను కదా, తీర్మానాలు కథ బాగా డీప్గా ఉంది. శంషాబాద్లో ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాం.
కోళ్ల ఫారంలో భాస్కర్రావు వద్ద థియేటర్ ఉంది కదా అక్కడ, ఎప్పుడండి 84లోనా? 94లో. అదే అది అయిందా ఆ బ్యాచ్లో శ్రీల కృష్ణారెడ్డి, నేను, ఇట్లా బాబు గారు కూడా స్పీచెస్ అంతా కూడా ఇప్పుడు చెప్పచ్చు చెప్పకూడదు కానీ అన్నగారు రాసిన పుస్తకాలు దగ్గర పెట్టుకుని గోడతో మాట్లాడేవాళ్ళు. శాస్త్రి గారు కాస్త చెప్పవా నాకు, నేను ఎట్లా మాట్లాడాను అనేవాళ్ళు. ఏముందిలేండి ఇప్పుడు స్పీచెస్ ప్రాక్టీస్ చాలా మంది ఉన్నారు. తులసిరెడ్డి గారు ఇట్లా కొంతమంది నేర్చుకుని ఆ రకంగా పొలిటికల్గా వాళ్ళు వచ్చారు. నేను ఏనాడు కాన్స్టిట్యున్సీ కానీ ఏదో ఇది కానీ ఆ కాన్సెప్ట్ నాకు లేదు. అయినాక ఇంతలోకి 86 వచ్చింది. 86లో మళ్ళీ 85లో ఎలక్షన్ వచ్చింది. అది గెలిచారు. 86లో శాస్త్రి గారు మీకు కార్పొరేషన్ ఇస్తున్నాను, రాజ్యసభ ఇవ్వలేకపోతున్నాను, తులసిరెడ్డి గారికి ఇవ్వాల్సి వచ్చింది, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ తీసుకొని చక్కగా చేయండి మీరు, నాకు ఇష్టమైంది అది. ఓకే. ఈ కళాకారులు వాళ్ళందరూ కూడా బొమ్మలు తయారు చేస్తారు, వాళ్ళ జీవనోపాధి చేయటం కోసం చేయండి అని. అదే అందుకనే కొండపల్లిలో 32 ఇళ్ళు కట్టించాం. ఓకే. వడ్డే శోభనాశ్వరరావు గారు మంత్రి, వెంకట్రావు గారు ఎమ్మెల్యే కాంగ్రెస్, అన్నగారు వచ్చి ఇనాగరేట్ చేశారు 32 ఇళ్ళు కట్ట. ఈరోజు కూడా అక్కడ ఉంది. ఓకే. పైకి వెళ్ళే దారిలో ఉంది. ఓకే. కొండపల్లిలో. సో ఈ రకంగా ఏనాడు కూడా ఆయనకి ఏదో సంపాదించాలి, కోట్లు వెనకేయాలి, అంతా వాళ్ళ పిల్లలకి ఏదో సంపాదించింది, ఆ ఇళ్ళు కట్టి మైదీపట్నంలో అవన్నీ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత ఫుల్ టైం చేయటం మేము చేస్తున్నాము, ఆయన చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు 24 గంటలు చేస్తున్నాడు. మాకు టీం తయారైంది, నాలాంటి వాళ్ళు ఒక 30 మంది తయారయ్యారు. ఓకే. కాబట్టి ఒక టీమ్ స్పిరిట్లో అందరం పనిచేసి హానెస్ట్గా చేసి అక్కడే భోజనాలు చేసి అక్కడే రూముల్లో ఉండి ఒక్కో బ్యాచ్ని తయారు చేయడం, పంపడం బయటికి. ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తయారు చేసిన బ్యాచ్. తర్వాత నేను పోటీ చేయనా అని చెప్పి నవ్వుతా అన్నాడు రాజేంద్ర ప్రసాద్తో వెంకటరావు గారు. చేయండి సార్ అని, తప్పలేదు. ఇప్పుడు ఇంతమంది తయారయ్యారు కదా, పెద్ద వాళ్ళు, కేఈ కృష్ణమూర్తి వాళ్ళు, మరి జిల్లాల వారీగా వరుసగా చాలామంది చనిపోయారు. రామచంద్రారెడ్డి పెనుగొండ, సో వాళ్ళ అమ్మాయి ఇప్పుడు మంత్రి అయింది. ఓకే. సో ఈ రకంగా ఈ పార్టీని పేద ప్రజలకు దగ్గర చేయడం కోసం తెలుగుదేశం పార్టీ, దీన్ని ఎవడు కదిలించలేడు, ఎవడు ఏం చేయలేడు, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. సరే ఇదైనాక 85లో నెక్స్ట్ ఎపిసోడ్ నా విషయం గురించి. నెక్స్ట్ 85లో అస్సాం నుంచి అస్సాం గణ పరిషత్ మహమంతా గారు వచ్చారు. ఓకే. గడ్డిపేటకి వచ్చిన తర్వాత నాకు కబురు పెట్టారు, సార్ అర్జెంటుగా శాస్త్రి గారిని రమ్మనండి గడ్డిపేటని. ఏముంది, ఎవడో స్కూటర్ ఎక్కి అది రాధాకృష్ణ నాకు అసలు దింపబోయారంటే రాధాకృష్ణ స్కూటర్ ఉంటుంది, వెనకాల కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. ఓకే. రాధాకృష్ణ కూర్చోబెట్టి, శాస్త్రి గారు వీళ్ళకి మనం డబ్బులు ఇవ్వద్దాం, మెటీరియల్ ఇద్దామా, పక్కకు పిలిచి. మెటీరియల్ ఇస్తే మంచిదండి, మన పేరు ఉంటుంది, అక్కడ డబ్బులు ఇస్తే తినేస్తారో తెలియదు, ఎవరు తింటాడో తెలియదు, అందులో నలుగురు సెక్రటరీ ఎవడో ఉంటాడు అని చెప్పారు. సరే చుండు శ్రీహరి అని చెప్పి రాజమండ్రి ఎంపీ, అక్కడ తయారవుతాయి, ఓఎన్జీసీ వాళ్ళు ఉన్నారు, భాష వచ్చి అక్కడ తయారవుతాయి. అక్కడి నుంచి మనకు ఎవడైతే జెండాలు తయారు చేస్తే వాడే అసభ్య భాషలు తయారు చేస్తాడు. అవి తీసుకుని ఎల్ఆర్ తీసుకుని మీరు వెళ్ళి ఇచ్చి రావాలి, అక్కడే ఉండాలి, మీరు రాకూడదు. నేను వస్తున్నా ఎలక్షన్కి. 32 మంది ఎంపీలు ఉన్నారు అప్పుడు. మాధవరెడ్డి గారు ఫ్లోర్ లీడరు ఆదిలాబాద్. సరే అస్సాం కూడా నాకు తెలియదు, మ్యాప్ కొనుక్కున్నా ఒకటి దారిలో, ఇంత చూసుకుంటే బిగినింగ్ ఉంది అక్కడ నార్త్ ఈస్ట్. సరే ఆ పాట తీసుకుని ఎల్ఆర్ తీసుకుంటే అక్కడ ఏమైనా అందులో మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఆ బ్రేక్ మీద తీసుకొచ్చాం రాజమండ్రి నుంచి మెటీరియల్ 20 బాక్సులు తెచ్చి బెజాడ్ ప్లాట్ఫామ్ మీద పెట్టాం. డిఆర్ఎం నా కజిన్ బ్రదర్. ఓకే. అన్నయ్య ఏంట్రా మరి ఇదేంటి, ఏం లేదు ఉండు ఎలక్షన్ కమిషన్ బుక్ చూస్తాను చూశాడు. సరే, యూ అన్లోడ్ ఆల్ ది మోటార్ సైకిల్స్ అండ్ లోడ్ దిస్ ఎలక్షన్ మెటీరియల్, రష్ ఇమీడియట్లీ. ఓకే. గూడూరులోనే పొజిషన్ తీసుకున్నాడు, గౌహతి త్రివేంద్రం ఎక్స్ప్రెస్లో బ్రేక్ మ్యాన్లో ఏమున్నాయని. మోటార్ దించేసేయండి బెజవాడ ప్లాట్ఫామ్ మీద, ఇవి అందులో పడేది ఎలా రీజ్ ఆయనకి ఇవ్వండి అని అధికారికి చెప్పాడు ఆయన, స్టేషన్ మాస్టర్కి. అది వాళ్ళకి మిగతా ఆర్డర్స్ చెప్పారు వరకు. ఆ పాస్ తీసుకుని ఆ పాట నేను, శాస్త్రి ఇట్రా, నువ్వు ట్రైన్లో పోతే 3 రోజులు పోతావా, నువ్వు నాకు రేపు వచ్చి కలువు అన్నాడు. ఫ్లైట్ టికెట్ తెప్పించి ఇచ్చాడు బాబు గారు. ఎవరో తెలియకుండా వెళ్ళిపోయాను అక్కడికి. సర్కిట్ హౌస్లో నాకు రూమ్ ఇచ్చాడు మహంత గారు వాళ్ళ పార్టీ తరఫున. 4 సురేంద్ర మోహన్, తర్వాత ఈయన, తర్వాత ఈ కాంగ్రెస్ నుంచి ఆయన ఎవరో ఉన్నాడు
మళ్ళీ అనంతరాములు ఆ, అందరం అక్కడే దగ్గర రూమ్లో భోజనాలు ఒకసారి చేసేవాళ్ళం, తిట్టుకోవడం కొట్టుకోవడం మామూలే అవన్నీ పార్టీకి. ఆ, అది కూర్చుని వీళ్ళు నేను పంపిస్తాను ఇక్కడి నుంచి వీళ్ళని జిల్లాలో పంపించండి అన్నారు. తిన్సుకియా, దిబ్రూగర్, అన్ని జిల్లాలు కూడా వీళ్ళు ఇద్దరిని హిందీ వచ్చిన వాళ్ళని పంపండి అంటే పంపించారు. ఒక లాయర్ని పెట్టాము, అస్సామీ లాయర్ని ప్రాపకండా చేసాము. అన్నగారు రావటం వల్ల ఎన్ని సీట్లు వస్తాయని నన్ను అడిగారు ఫోన్లో. ఓకే. 22 సీట్లు ఎక్కువ రావచ్చండి, టీ గార్డెన్స్లో అంతా సౌత్ ఇండియన్స్ ఉన్నారు, మీరు వచ్చిన ప్రభావం ఉంటుంది దానికి అని చెప్పాను. అన్న సంతోషపడ్డారు అన్నగారు. ఆయన వచ్చారు. 22 సీట్లు 24 సీట్లు వచ్చినాయి దగ్గర. ఓకే. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అదే చెప్పారు, మన పార్టీ వాళ్ళు కూడా అదే చెప్పారు. బాగా చేస్తున్నాం శాస్త్రి గారు అని త్వరగారికి చెప్పాడు. శాస్త్రి గారు అక్కడ ఏ పని చెప్పినా అట్టాగే చేస్తారని చెప్పి ఆయన అన్నాడు. మనకు ఆ మెప్పులు ఇవన్నీ మనకేం అవసరం లేదు, పని చేయటమే, కష్టపడి రాష్ట్ర పని చేయటమే, పార్టీకి పని చేయటమే మధ్య. కానీ డబ్బులు సంపాదించుకుందాం ఇప్పుడు ఈ తరంలో 3వ తరంలో ఉన్న వాళ్ళలాగా ఏ ఆలోచన ఏనాడు మన చేతికి రాలేదు. సంతోషంగా ఉన్నాం పార్టీలో, ఈరోజు కూడా అదే పద్ధతిలో ఉన్నాం. డబ్బు ముఖ్యం కాదు, పేదవాడికి నువ్వేం సహాయం చేసావు అది ఇంపార్టెంట్. ఈరోజు కూడా అవే స్కీమ్స్ అన్నీ బాబు గారు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు ఆ స్కీమ్స్ అన్నీ, బాబు గారు చేసిన స్కీమ్స్ అన్నీ మీరు తీసుకుంటే సమాజంలో ఉన్న ఒక ఫ్యామిలీకి నెలకి ఎంత వెళ్తుంది? ఇట్ మే బి రాంగ్. ఎందుకన్నా రాంగ్ అని? ఏమైంది? చీఫ్ జస్టిస్ దగ్గర ఎన్ని కోట్లు దొరికినాయి తగలబడిన డబ్బు. ఇదేం తప్పు ఉంది, దాని గురించి ఎంత పెద్ద డిస్కషన్ చేసేది ఏముంది? సంపద సృష్టించి పేదవాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు 3 పువ్వులు 6 కాయలలాగా దేశం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మన రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా ఇతర రాష్ట్రాలు తీసుకుంటున్నాయి, చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. నోవల్ ఐడియాస్ చంద్రబాబు గారు అంత అడ్వాన్స్లో ఉంటాడు, 10 ఏళ్ళ అడ్వాన్స్లో ఉంటాడు అందరికన్నా. ఓకే. ఇట్స్ రియల్లీ క్రెడిట్ గోస్ టు హిమ్. అంతా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈరోజు ఐటీలో ముందుకెళ్ళారంటే దానికి పునాదులు వేసింది ఆయనే కదా. ఆ రోజు 20 ఏళ్ల కింద ఏమన్నారు, ఈయనకి ఏదో చెప్తున్నాడు ఈయన అని చెప్పన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మన జైల్లో పెట్టినప్పుడు వాళ్ళందరూ రోజు అల్లాడిపోయారు వాళ్ళు. అవును, తరం మారింది కదా, రెండో తరం. హైదరాబాద్లో చూసారా ఎంత పెద్ద సభ చేశారు ఐటీ ప్రొఫెషనల్స్. అవును, నక్కకి నాగలో కనుక చాలా తేడా ఆ రోజున్న రాజకీయ నాయకులకు ఇప్పుడున్న వాళ్ళకి. అట్లా మీరు ఎన్టీ రామారావు గారితో, అన్నగారితో ఎంతకాలం సెయిల్ అయ్యారు? అదే కంటిన్యూటీ అంతే, కంటిన్యూటీ. తర్వాత ఆవిడ ఎపిసోడ్ అవన్నీ మేము పట్టించుకోలేదు, నాకేమీ ఇది కాదు. బాబు గారితో వర్క్ చేయటమే అట్లా కంటిన్యూగా, అదే అలా కంటిన్యూషన్గా వెళ్ళింది. ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ ఇన్ ది వరల్డ్. ఎన్టీ రామారావు గారు ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆ రకంగా సినిమాల్లో 3 సినిమాలు ఆయన యాక్ట్ చేయటం, దానిలో ఉన్నటువంటి క్రీముని పేద ప్రజలందరికీ గ్రామాన తిరిగి స్నానాలు చేసుకుని భోజనాలు చేసుకుని ఎక్కడక్కడ లావిష్నెస్ అనేది ఎక్కడా కనపడలేదు. సింపుల్ సిటీగా ఉండి ఆయన 9 నెలల్లో కష్టపడి పనిచేసి పార్టీ కోసం పార్టీని బతికించి అధికారంలోకి వచ్చాడు. అన్నగారు పార్టీ ప్రారంభించడానికి స్ఫూర్తి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని చాలా అగౌరవంగా చూసేవాళ్ళని, అవును, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం అప్పటి నుంచే అన్నగారు అప్పుడు ఆ నినాదంతో పార్టీని స్థాపించారు. 100కి 110% కరెక్ట్ మీరు చెప్పింది. అదే విధానం, దాంతోనే అన్నగారు వచ్చారన్నమాట. లేకపోతే అజయ్ గారిని ఇన్సల్ట్ చేయడం ఏంటి? ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అజయ్ గారిని ఇన్సల్ట్ చేయడం ఏంటి? తప్పు కదా. అవును, అందుకని వాళ్ళు తెలియక వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. దానికి ఏమైనా రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ గైడ్ చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, అది మనకు ఓవరాల్గా పేద ప్రజలకి ఉపయోగపడేలాగా సొసైటీలో ఇదిగా వెళ్తుంది. దానికి అది ఆ ఏరియాని సంబంధించింది బాబు గారు వర్క్ చేస్తున్నాడు. ఆయన ఆశయాలు దృష్టిలో పెట్టుకుని ఆ పద్ధతిని అవలంబిస్తే కొత్త ఐడియాస్ ఈ తరంకి 3వ తరంకి ఏ రకమైన ఇప్పుడు జరుగుతున్న, ఆ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మేము గండిపేట వెళ్ళాలంటే ట్రంకాలు బుక్ చేసుకుని పోవాల్సి వచ్చేది. ఇవాళ వచ్చిన ఈ లేటెస్ట్ టెక్నాలజీని
ఉపయోగించుకుని తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పనిసరిగా దాన్ని ఎవరు ఏం చేసేది ఏమీ లేదు. ఎన్ని కుతంత్రాలు, ఎన్ని కుట్రలు ఏమి చేసినా కూడా మ్యాక్సిమం చేయాల్సిందే. ఆయన ఎవరో జగన్ గారు చేశాడు, మ్యాక్సిమం నాశనం చేశాడు ఆంధ్రదేశాన్ని. ఇంకా అది అయ్యేది ఇంకా ఆయన చేయంగానే ఏం కాదు. అన్నీ ఏం తొందరమైన మనిషి కాదు. బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. సైకిల్ స్టాండ్ నుంచి రాజకీయం మొదలుపెట్టిన వాడు చంద్రబాబు నాయుడు గారు. మిగతా విషయం నా అల్లుడు అనే అది ఎప్పుడూ రాలేదు. పని రాక్షసుడు ఆయన. అవును. ఆ రాక్షసుడు పిల్లల రాక్షసులు మమ్మల్ని చేశాడు. ఓకే. మమ్మల్ని ఒక 50-60 మందిని తయారు చేశాడు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు మేము ఎక్కడ పని దాచుకోలేదు, వర్క్ చేసాం. ఇప్పుడు కూడా మిమ్మల్ని గుర్తిస్తారా? అదే అడుగుతారు, ఏం శాస్త్రి గారు ఆరోగ్యం బాగుంది, ఎట్లా శాస్త్రి గారు ఎట్లా ఉన్నాడా అని ఎవరు అడిగట్టు. మొన్న మేము జైల్లో వేసిన రోజున ఆయన నిద్రపోలేదు, ఫోన్ చేస్తూనే ఉన్నాడు అక్కడి నుంచి అని చెప్పి అనటం జరిగింది. మరి అంతే, ఏముంది ఆ కేసులో ఏముంది? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? అరెస్ట్ చేసినందువల్ల నష్టం ఎవరు జరిగింది? రాష్ట్రానికి జరిగింది. రాష్ట్రానికి జరిగింది. అరెస్ట్ చేసినందుకు ఏంది, ఎవరిని ఏముంది ఆ కేసులో? ఆయనకేం అవసరం? కరప్షన్ చేయాల్సిన అవసరం ఆయనకేంటి? 5 ఏళ్ళు పరిపాలించిన ప్రతి ప్రభుత్వంలోనూ బోల్డ్ అనే నిర్ణయాలు తీసుకుంటారు. అట్లా ఏది అలాగ గ్రిల్ చేసి కేసులు పెట్టాలంటే ప్రతి వాళ్ళ మీద చేయొచ్చు. ఓకే. నేషనల్ ఫ్రంట్ పెట్టిన తర్వాత అన్నగారి వర్క్ పెరిగింది బాగా. అన్ని రాష్ట్రాల్లో అందరూ కూడా దగ్గర అయ్యారు. అప్పుడు ఒకసారి నన్ను పిలిచి, శాస్త్రి గారు మీరు ములాయం సింగ్ ఎలక్షన్స్లో బ్రాహ్మిన్స్ ఉన్న బెల్ట్ ఏరియాలో కొంచెం తిరిగి ప్రోపగండా చేయాలి, వాళ్ళంతా అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తారంటే వెళ్ళటం జరిగింది. 20 రోజులు పనిచేయడం జరిగింది. ఆ జిల్లాలు, ఆ బ్రాహ్మిన్ డిస్ట్రిక్ట్ సంబంధించిన జిల్లాలు బరేలీ దాకా ఆ జిల్లాలన్నీ చూసుకుంటూ అవన్నీ వర్క్ చేసుకుంటూ రావడం చేయడం జరిగింది. అట్లాగే హర్యానా దేవీలాల్ గారు, నాగాల్యాండ్ ఎలక్షన్ వమూజో చనిపోయారు. వమూజో కూడా గండిపేట వచ్చారు, అన్నగారు రిక్వెస్ట్ చేశారు. అట్లాగే మణిపూర్ పీపుల్స్ పార్టీకి పనిచేయడం జరిగింది. ఈ రకంగా రిలేషన్ మెయింటైన్ చేసిన తెలుగుదేశం పార్టీ నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత బాబు గారు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అవన్నీ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అన్నగారు ఏంటంటే తీయటి మనసు అయింది. కుతంత్రం, కుళ్ళు అవన్నీ ఆయనకేం లేవు. ఇదంతా క్రియేషన్ మాట కొంతమంది. ఇదంతా కొంతమంది క్రియేషన్. అది నమ్మాల్సిన అవసరం ఎవరికీ లేదు. మేము దగ్గరగా ఉండి చూసిన వాళ్ళం మేము. ఆయన ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడతారు? ఎప్పుడు మాట్లాడలేదు. మా కమ్మ బ్రాహ్మడు వేయడాన్ని ఇవ్వడు నన్ను. అదేమిటి గౌరవం? అది బ్రాహ్మణ్స్ ఎవరు లేరు ఆ పార్టీలో. అవును. మేము సంతోషం, నన్ను కమ్మాస్ ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు నన్ను. బాబాయ్ రా ఏదో ఇన్ఛార్జి వేశారు నన్ను కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకి. మదిపాల్ రెడ్డి గారిని, శ్రీనివాసులు రెడ్డి గారు, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నన్ను వేశారు. శ్రీనివాసులు రెడ్డి గారు వాళ్ళ పిఏకి చెప్పారు, శాస్త్రి గారు బయట ఎక్కడ తినరు, భోజనం చేయరు, మన వీళ్ళు ఎవరన్నా బ్రాహ్మిన్స్ ఉంటే వాళ్ళ ఇంటికి క్యారేజ్ తెచ్చి కాస్త నూజు వీడు అక్కడ తిరిగేటప్పుడు. ఈరోజు కూడా అంతే, ఏదో ఫ్రూట్స్ తింటాం తప్ప బయట వ్యవహారం లేదు. అని చదువుకుంటున్నాం కదా, బుక్స్ అన్నీ కూడా, ఉపనిషత్తులు అవన్నీ చదువుకుంటున్నాం కదా. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, మామూలు కాదు ఈయన. ఆయన సాంస్క్రిట్ చూశారు కదా మీరు, అది చూస్తాను. తర్వాత అన్నగారికి నిజంగా ఈ పార్టీ పెట్టడం అనేది తెలుగు జాతికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పెద్ద బూన్ టు ది వరం లాంటిది. అందుకని దాన్ని ఎవరు, తెలుగుదేశం పార్టీని ఎవరు ఏమీ చేయలేరు. అన్నగారు అప్పటి వరకు మనకి తమిళనాడులోనే రీజనల్ పార్టీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. తమిళనాడులో కూడా కరుణానిధి గారు ఉన్నప్పుడు హార్బర్ ఎలక్షన్కి వెళ్ళాము, కోయంబత్తూరు వెళ్ళాము. ఆయన ఏదన్నా స్ఫూర్తి అండి ఈయనకి పార్టీ పెట్టడానికి? అంటే వీళ్ళంతా సినిమా, ఆయన రైటర్ కదా, వీళ్ళందరూ కూడా మెడ్రాస్లో ఉండేవాళ్ళు కదా. ఆ స్నేహాలు, ఎంజీ గారు కదా, వీళ్ళతో వాళ్ళతో అందరూ స్నేహాలు. తమిళనాడుతో ఈయన సంబంధాలు ఎట్లుండేవి? బాగానే, ఎంతవరకు అంతవరకే, ఏదైనా కూడా ఎంతవరకు అంతవరకే ఉండేది. మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాడు అందరితో ఆయన, పెద్ద ఆయన. అలా కాదులేండి, జనరల్గా ఈ తెలుగు గంగా నీళ్లు వాళ్ళకి తాగడానికి ఇచ్చారు. ఆయన చెన్నై అంటే ప్రేమ అని కూడా చెప్తుంటారు. ఇచ్చారు, అందుకనే ఇచ్చారు అంతే. రిక్వెస్ట్ ఆయన ఇచ్చింది కూడా, ఆ రోజున ఎంజీ గారు వచ్చింది కూడా, చేయటం కూడా, ఆ చెక్ ఇవ్వటం అవన్నీ చేయటం కూడా, అదంతా కూడా మానవతా దృక్పథంతో ఇచ్చింది అది. అవును, తాగునీళ్ళు ఇస్తే పుణ్యమే కదా. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇచ్చింది వాటర్ అన్నమాట.
ఇప్పుడు అవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం బాబు గారు అవన్నీ కంటిన్యూ చేస్తున్నారు. రేపొద్దున బనకచెర్ల ఈ ప్రోగ్రామ్ ఇది కనుక సక్సెస్ చేసుకుంటే ఆయన నీళ్ళు సముద్రంలో పోయి నీళ్ళు తీసుకుంటా ఉంటే ఈయనేదో ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు. మన దగ్గర పనిచేసిన ఆయన అదే పనిచేసిన ఆయనే కదా తిరిగింది. ఆయన మంత్రి పదవి ఇస్తే ఆయన చేసిన అన్ని కార్యక్రమాలన్నీ తెలుసు, అందరికీ తెలుసు. అన్నగారి దయ వల్ల ఆయన పార్టీలో రావటం, ఆయన ముఖ్యమంత్రి అవడం, 10 ఏళ్ళు చేయటం, ఆయన గురించి మనం మాట్లాడటం సందర్భం కాదు. ఈ సందర్భం వేరు కదా. ఇప్పుడు మీరు అన్నగారి రాజకీయాల నుంచి 3 తరాల రాజకీయాలు చూశారు. ఇప్పుడు కొంతమంది ఈ రాజకీయాల్లో ఎమడలేక ఇప్పుడు నాకు 77 సంవత్సరాలండి. 77 దానికి రాజకీయాల్లో తొందరపాటు పనికిరాదు, నిదానమే ప్రధానం. ఏదైనా కూడా అనాలిసిస్ చేసుకోవాలి, ఇది కరెక్టా కాదా అని విచారించాలి, తొందరపడకూడదు. పివి నరసింహారావు గారు అట్లాగే నెమ్మదిగా నింపాదిగా ఉంటారు. నిర్ణయాలు కూడా చాలా, అది రాజకీయాల్లో అవసరం. ఇండెసిసివ్నెస్ హెల్ప్స్ ఇన్ ద పాలిటిక్స్. అదే ఆయన్ని చంద్రబాబు ఫాలో అవుతారని కూడా బయట కామెంట్స్ ఉంటాయి. కరెక్టే, ఇండెసిసివ్నెస్. ఇప్పుడు తొందరపడి కొలికిపూడి శ్రీనివాసరావు తిరుగుడు టికెట్ ఇవ్వడం జరిగింది. 9-10 మందికి మనం ఇచ్చాము టికెట్లు అని అంటున్నాం. వాళ్ళ మైండ్ తెలిసిపోతుంది. అదే శ్రావణ్ కుమార్ అని వాడేవాడు జడ్జి ఏదో మాట్లాడుతున్నాడు అన్నగారి మీద, చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఓర్పు అవసరం. టికెట్ రాకపోయినా పార్టీకి పనిచేయాలి. సెల్ఫిష్ రాకూడదు. 100 కోట్లు సంపాదించాలి, తొందరపడకూడదు. ఇప్పుడు ఎక్కడండి 5 ఏళ్ళు నిరీక్షించే పరిస్థితుల్లో లేరు కదా. ఎంబడే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వీళ్ళు మారిపోతూ ఉన్నారు శాసనసభ్యులు. ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది కూడా అదే, తెలంగాణలో కూడా అదే ఇష్యూ నడుస్తుంది. అంతకుముందు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్లోకి అట్లాగే తీసుకున్నారు, టీడీపీ నుంచి, తర్వాత కాంగ్రెస్ నుంచి, అలాగే వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళే ఈ పార్టీలో నుంచి ఎందుకు వెళ్తున్నారని వీళ్ళ మీద కేసులు వేశారు. ఇప్పుడు స్టేట్లో అది ఒక ఇష్యూ కదా, కోర్టులో ఇష్యూ. కానీ 10 ఏళ్ల మట్టి వాళ్ళు పరిపాలించిన తర్వాత, వాళ్ళు పరిపాలించిన తీరు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ సంపాదించినటువంటి ఆస్తులు, జడ్జెస్లు నేను పోదలుచుకోలేదు. ఎక్కడైతే తెలుగుదేశం వాడు ఉన్నాడో వాడు తెలుగుదేశానికి తిరిగి వస్తాడండి. ఏ పార్టీలో ఉన్నా సరే వాడు వచ్చేస్తాడు తెలుగుదేశానికి. అంటే తెలంగాణలో మళ్ళీ అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసి ఇక్కడ వ్యవహారం ఉంది. తీగల కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. తీగల కృష్ణారెడ్డి మేయర్ చేశాడు. అందుకని ఒకటే, రాజకీయాలలో ఓర్పు అనేది చాలా అవసరం. పదవి ముఖ్యం కాదు. గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు. విత్ ఇన్ ది పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉండకూడదు. అపోనెంట్ని ఎలా ఎదుర్కోవాలనేది అందరూ కలిసి ఆ రోజుల్లో డెసిషన్ తీసుకునేవాళ్ళు. ఒక జిల్లా పరిషత్ ఎన్నిక కానీ, దానికి సంబంధించినవి కానీ ఏమైనా అందరూ కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఆ కల్చర్ ఇప్పుడు లేదు. దానికి ఎగ్జాంపుల్ తిరువూరు చెప్పాను మీకు నేను. అది అప్రస్తుతం. ఇది అన్నగారికి సంబంధించిన వ్యవహారంలో మాట్లాడటం కూడా అది తొందరపాటు పనికిరాదు. ఇప్పుడు అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అనవసరంగా బాబు గారు ఇచ్చారే టికెట్, ఈ బదనామయ్యే కార్యక్రమం ఎంత అయింది. ఆ ఎఫెక్ట్ మిగతా జిల్లాల మీద, అందరి మీద పడుతుంది, పిల్లల మీద. యాజ్ ఏ సీనియర్ మీరు ఇప్పుడు 3వ తరం లోకేష్ వచ్చారు రాజకీయాలు. ఆయన షైన్ అవుతారని మీరు నమ్ముతున్నారు? 100%, 100%. ఆ పిల్లవాడు, చిన్నపిల్లవాడు ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. 3 ఏళ్ళప్పుడు కూడా నేను ఎత్తుకున్నాను. ఓకే. ఏదో మీటింగ్ జరుగుతుంటే లోపలికి వచ్చేసింది. నన్ను పిలిచి శాస్త్రి వాళ్ళ అమ్మకి ఇచ్చారండి అని అన్నాడు. చిన్నపిల్లవాడు. ఆయన ఆ పిల్లవాడు యాత్ర మొదలుపెట్టాడు. ఏదో దళం. ఆ యాత్రతోటి ఆ కురవాడు షైన్ అయ్యాడు. ఓకే. పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో షైన్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారి పాలిటిక్స్ అవన్నీ కూడా పట్టుకున్నాడు. అప్పుడే ఆ పల్స్ పట్టుకున్నాడు. ఓకే. యువగళం పాదయాత్ర. కానీ కురవాడు ఏంటంటే చుట్టూతా ఉన్నట్టు కోటరీని తప్పించుకొని జాగ్రత్తగా ఓన్ డెసిషన్స్ తీసుకునే ప్రధానంగా ఆ కురవాడు వస్తే భవిష్యత్తు బాగుంటుంది. అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా సలహా ఇవ్వడానికి. ఇస్తాడు. ఆయన కాదు కదా, ఆయన ఏ విధంగా వెళ్తున్నాడు అది అబ్జర్వ్ చేస్తున్నాడు పిల్లవాడు. తొందరపడి ఇప్పుడు కేసులు పెట్టాలని ఎంతసేపు లోపల వేయటం, అందరినీ వేసేయచ్చు లోపల ఒక రోజున. కాదు కదా ఇది. ఇంత వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏనివాడు అరెస్ట్ చేయనివాడు, బాబు గారు మనకి అరెస్ట్ చేయలే అనుకుంటారు. కేసు ప్రూవ్ కావాలి, ఏమన్నా లీగల్గా మ్యాటర్ ఉండాలి కదా, విషయం ఉండాలిగా. వాడిని అరెస్ట్ చేయడానికి లేకపోతే అటు బిల్లు తెచ్చుకుంటాడు. దాని పని అది చేసుకుంటుంది.
సో అందుకని తొందరపడకూడదు రాజకీయాల్లో. పదవులు వచ్చేవాళ్ళకి వస్తే ఇప్పుడు ఏదో కార్పొరేషన్ అవన్నీ వేస్తారు. ఏం చేసుకుంటాడు ఆయన? అన్నింటిగానే ఉంటాడు అధ్యక్షుడిగా. జిల్లాల వారీగా అందరికీ ఇస్తారు. ఈ జిల్లాలో వీడు మొన్న ఏం పని చేశాడు, వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు ఏం చేశాడు, వీడు ఎవరికి ఎగ్నెస్ట్ చేశాడు, వీడికి పదవి ఇస్తే ఎవరు ఎగ్నెస్ట్గా ఉంటారు, పదవి ఇస్తే ఎవరు ఎప్రిషియేట్ చేస్తారు. అట్లా ఇప్పుడు ఉన్నవాళ్ళు 31 మంది త్యాగమూర్తులు ఉన్నారు కదా. 21 + 10 బీజేపీ 31. వీళ్ళని అకామిడేట్ చేయాలి కదా. అవును అవును. వాళ్ళు ప్రజల్లో 24 గంటలు ఉండేవాళ్ళు, సీట్లు లేదు ఇప్పుడు. త్యాగం చేశారు కదా వాళ్ళకి. ఎగ్జాంపుల్ శర్మ వర్మ. అవును. సో అది సంగతి. అన్నగారి విషయం వర్మ అన్నగారు ఏంటంటే అందరికీ ఆ రోజుల్లో కూడా ముద్రగడ పద్మనాభం కానీ, అర్రామ జోగయ్య కానీ, ఇటువంటి వసంత నాగేశ్వరరావు కానీ, కే కృష్ణమూర్తి గారికి, వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చాడు. వాళ్ళ చేత పని చేశారు వాళ్ళు. తెలంగాణలో కూడా అసలు తెలుగుదేశం ఆంధ్రా కన్నా తెలంగాణలో బలంగా ఉంది ఆ రోజుల్లో. నేను ఇన్ఛార్జి 3 జిల్లాలకి, కర్నూలు, ఖమ్మం, వరంగల్ ఇన్ఛార్జి నేను. ఈ 3 జిల్లాలకి బాబు గారు నన్ను ఇన్ఛార్జి వేశారు. అందులో ₹2 బియ్యం ఇచ్చిన తర్వాత అన్నగారు ప్రవేశపెట్టాక ప్రతి పేదవాడింట్లోనూ అన్నగారి ఫోటో ఉండేది అప్పట్లో. అవును. ముఖ్యంగా తెలంగాణలో. అదే ఆ తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలం అని మీరు చెప్పినట్లు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ టీడీపీకి అవకాశం ఉందనడానికి తప్పనిసరిగా ఉంది. గ్యాప్ ఉంది, తప్పనిసరిగా వస్తుంది, అవకాశం ఉంది. అయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో కొన్ని సంస్కరణలు అయితే జరగాలి కదండి. అప్పుడు అన్నగారు ₹2 కిలో బియ్యం పథకం పెట్టినప్పుడు మార్కెట్లో బియ్యం రేట్ ఎంత ఉంటుందండి? మార్కెట్లో రేట్ ఎక్కువ ఉంది. ఎంత ఉంటుంది? అప్పుడు ఆ రోజుల్లో రేటు ఎక్కువే ఉండేది. ₹10 ఉంటుందా, ₹20 ఉండేది? 17 17 దాకా ఉండేది. 17 దాకా ఉండేది. ఇప్పుడు బియ్యం ₹50 దాటిపోయిన తర్వాత అది ఆ రేటు ₹2 మీదనే బియ్యం ఇవ్వడం అనేది సమంజసమా? అంటే ది పర్చేసింగ్ కెపాసిటీ, ది మనీ వాల్యూ పెరిగిన తర్వాత అదే పెట్టడం వల్ల అంటే ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది కదా. అవును, కరెక్ట్. దాన్ని కొంత కంట్రోల్ చేయడానికి ఫైనాన్షియల్గా కొంత ఇది ఎందుకు నాయకులు ఆలోచన? అది రాజకీయాలలో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. అప్పుడు ఉన్న 40 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడు దీనికి మ్యాచ్ కావు. అదే కదండి. ఇప్పుడు ప్రజల సొమ్ము ఎడిపోతే నాకేంటి అనుకుంటే కష్టం కదా. మ్యాచ్ కావు. రాజకీయ నాయకుల్లో ఇదిగా వాళ్ళు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ సిస్టమ్ రాదు. ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా వాళ్ళ ఫాదర్స్ ఎవరైతే ఆ రోజుల్లో 83లో ఉన్నారో వాళ్ళకి ఆ ఇది ఉంది. ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి గారు వావిలాల గోపాలకృష్ణ గారిని సత్యనపల్లి నుంచి ఎందుకు గెలిపించారు? అటువంటి వాళ్ళు ఒకళ్ళు కావాలనిగా ఆయన 2 కొల్లాయి గుడ్డలు వేసుకున్నారు, అది చేసుకునే. ఇవన్నీ కూడా ఆనాటి రాజకీయాలు ఇప్పుడు రావండి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు కూడా ఉన్నదాన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. తర్వాత రూపీ డీవాల్యుయేషన్ అయింది. ₹500 నోటికి వాల్యూ లేదు. ఇళ్లల్లో పని మనుషులు దొరకట్లా. వాళ్ళు కూడా ఐటీ చేసి అమెరికా వెళ్తున్నారు. ఇక నువ్వే చిమ్ముకోవాలి, ఇల్లు నువ్వే చిమ్ముకోవాలి. అది మార్పు వచ్చింది సమాజంలో. అది అమెరికాలో జరుగుతుంటుంది. అది ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అదే సిస్టమ్ ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఒక చిన్న రూమ్ ఏర్పాటు చేసి ఆ ఊళ్ళో ఉండే ఐటీ చదివే పిల్లలందరూ కూడా సోమవారం నుంచి శుక్రవారం దాకా అక్కడ ఐటీ పని చేసుకుని శనివారం ఆదివారం వ్యవసాయం చేయాలి. ఓకే. ఇప్పుడు ఎవరు పండించకపోతే ఏం దొరకవు కదా. అవును. ఇదే థింకింగ్ ఆయనకి, పెద్ద ఆయన కూడా. ఇప్పుడు ఆయన కూడా కష్టపడి అన్నగారు పైకి వచ్చారు. గుడివాడ ఎక్కడ, ఏసీ కాలేజ్ గుంటూరు ఎక్కడ, రోజు సైకిల్ మీద రావటం ఎక్కడ, ఎక్కడి నుంచి చదువుకోవటం ఎక్కడ, వాళ్ళ ఊరి నుంచి చదువు కోసం వెళ్ళేవాళ్ళు కదా ఏసీ కాలేజీకి. నిమ్మకూరు నుంచి వెళ్ళేవాళ్ళు కదా ఆయన. ఆ రోజులు వేరు. అట్లా కష్టపడి చదువుకున్నవన్నీ ఆయన గుర్తుకొచ్చి జాగ్రత్త పడ్డాడు. ఇటు ఫ్యామిలీ, ఇటు పెద్ద ఫ్యామిలీ, సమాజం. ఈ సమాజాన్ని రక్షించే పద్ధతి ఇప్పుడున్న నాయకుల దగ్గర ఏమి లేదండి. 3 టర్మ్స్ అయిపోయినాయి కానీ ఇప్పుడంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒక గ్యాప్ వచ్చేసింది బాగా సమాజంలో. అన్నగారి డైలాగులు మీకు ఎవరు గుర్తున్నాయా సమాజం మీద ఆయన చెప్పినాయి? సమాజమే దేవాలయం.
కానీ ఆయన ఆయన గ్రేట్ గ్రేట్ ఇది మాట. నాకు ఈ ప్రెస్ వర్క్ అప్పచెప్పిన తర్వాత ఆ, అప్పుడప్పుడే ఆయనతో కలియటం తప్ప రెగ్యులర్గా లేదు. ముందు వెంకట్రావు గారు ఎక్కడ ఉన్నాడు, రాధాకృష్ణ ఎక్కడ ఉన్నాడు, ఇది ఎవరు మన శాస్త్రి రాజేంద్ర ప్రసాద్, శాస్త్రి గారు శాస్త్రి గారు, వీళ్ళంతా ఎక్కడ వీళ్ళ ఎతకడం సరిపోతుంది నాకు. అవును. ప్రెస్ క్లబ్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి గండిపేట తీసుకురావడం, అన్నగారి దగ్గర తీసుకెళ్ళడం, ప్రెస్ కాన్ఫరెన్స్. ఒక రోజున కళా వెంకట్రావు ఇక్కడ ఉంచున్నాడు, కారు మీద చేసి ఉంచున్నాడు. అన్నగారు ఇది ధోతి అది పెట్టుకుని ఇది పెట్టుకుని, శాస్త్రి గారు ఎటు రండి అన్నాడు. ప్రెస్ మాట వెళ్ళిపోయింది కదా ప్రెస్, కళా వెంకట్రావు వచ్చాడు, ఇప్పుడు మన హోంమంత్రికి అనౌన్స్ చేద్దాం, ముందు ప్రెస్ని పిలవండి అన్నాడు. అది మన వాళ్ళు గేట్లో ఉన్నారు అప్పుడు అందరూ, రండి 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 బాబాయ్ రండి రండి, అందరూ బాబాయ్ వాళ్ళు బాబాయ్, ఈజ్ మై హోమ్ మినిస్టర్ అన్నాడు కళా వెంకట్రావుని. ఆ, గ్యాప్ అయిందిగా, గొడవ ఏదో అయిందిగా, రంగా అదంతా చెప్పకూడదు కదా ఇప్పుడు. చెప్పొచ్చులేండి, ఇది విజయవాడ పరిణామం తర్వాత. ఎపిసోడ్ అయిన తర్వాత కొత్త హోమ్ మినిస్టర్ కోసం కళా వెంకట్రావు గారిని చేసి ఈజ్ మై హోమ్ మినిస్టర్ అని చెప్పని అలా ఉంటుంది ఆయనకి. అదే వ్యక్తి ఆ రోజుల్లో పేపర్ చూసేవాడు కాదు. ఆ. అప్పుడు మీరు బ్రీఫింగ్ ఇస్తారా? బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళం, చెప్పేవాళ్ళు, వార్తలు కాగితం మీద టైప్ చేసి రాసి పంపించేవాళ్ళం. చదువుకునేవాడు. మంచి చెడు ప్లస్ మైనస్ ఉంటాయి అన్నగారు ఇందులో. మనకు మంచి వచ్చిన రోజు మనం ఉబ్బి పోవటం కానీ, మంచి రాని రోజు దాన్ని బాధపడటం కానీ రాజకీయాల్లో ఉండకూడదండి, అది మీ మనస్తత్వానికి పడదండి అన్న. కరెక్ట్గా చెప్పారు మీరు, ఆయన డైలాగ్ కరెక్ట్గా చెప్పారు. అయితే అది నేను 5:30కి వెళ్ళేవాడిని, గోల్కొండ చౌరస్తాలో ఉండేది, మోటార్ సైకిల్ వేసుకుని 5:30కి వెళ్ళేవాడిని. పర్వతాలను ఒకటి ఉండేవాడు, శాస్త్రి గారి మెడ్రాస్ కాఫీ ఎవరు అనేవాడు, కాఫీ తాగాను, పేపర్లు వచ్చేవి, పేపర్లు మార్క్ చేసుకుంటూ కాగితం మీద రాసుకుంటూ. తర్వాత ఉపేంద్ర వాళ్ళు 8:30 అట్లా వచ్చేవాళ్ళు. ఆయన 9ంటికి సెక్రటరీకి వెళ్ళిపోయాడు అన్నగారు. టైం అంటే ఒకటండి, పంక్చువాలిటీ అనేది అన్నగారు ఎన్టీ రామారావు గారు, దానికి పెట్టిన పేరు. ఆ జనరేషన్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆఫీసర్లు కూడా పొద్దున్నే పరిగెత్తేవారు. చదువు చేసి ఒక టీం ఉండేది, మంచి టీం ఉండేది, చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ బాగుండేది. మొదట్లో ఏం తెలియదు, ఎన్టీ రామారావు రంగులు పూసుకొని వచ్చారు, ఇంకేం తెలియదు అనుకునేవాళ్ళు. అదేం లేదు, అంతా స్ట్రీమ్ లైన్ చేసి చక్కగా ఆ రాఘవేంద్రరావు గారు ఇంకెవరు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉండి మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్. జయప్రకాష్, ఎస్ఆర్ శంకరన్ గారు, ఎస్ఆర్ శంకరన్ గారు. నేను హ్యాండిక్రాఫ్ట్స్లో చైర్మన్గా ఉన్నప్పుడు శంకరన్ గారు బోర్డు డైరెక్టర్. అంటే పదవిరీత్యా, ఆయన పదవిరీత్యా. ఓకే ఓకే. కొంతమంది ఐఏఎస్ వాళ్ళు పదవిరీత్యా బోర్డు డైరెక్టర్లుగా ఉంటారు, ఓకే, వాళ్ళ సబ్జెక్ట్స్ని బట్టి. అదే రకంగా నాకు ఇచ్చిన దాన్ని నేను కార్పొరేషన్ని ఆర్టిజాన్స్ యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ఇల్లు కట్టించడం, వాళ్ళకి లోన్స్ ఇవ్వటం, వాళ్ళ పిల్లలు చదువు చెప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్లో. ఓకే. ఒక గంట వెళ్ళి కూర్చుని వచ్చామండి, మిగతా ఫోన్లో మాట్లాడుతున్న కాల్ బుక్ చేసి. అందుకని ఎక్కువ టైం పార్టీకి ఇచ్చేవాడిని నేను. అది లైక్ చేసేవాళ్ళు అందరూ. ఫుల్ టైం మీరు చేస్తే మిగతా వాళ్ళు పని చేస్తారని చెప్పని మంచి టీం ఉండేది. అప్పుడు టీమ్ స్పిరిట్ తోటి పార్టీ నడిచింది, బాబు గారి గైడ్ లైన్స్ తోటి. ఆ రోజున అన్నగారి దీంతో అన్నగారు చాలా బాగా అప్రిషియేట్ చేసేవాడు అందరినీ, మా అందరినీ కూడా. అందరినీ తమ్ముడు అన్నగారు ఆహారం, నిద్ర, వ్యాయామం, మాట తీరు, అంటే మాట్లాడే తీరు, ఇంకొకరితోటి ఆయన సంబోధించే తీరు, అన్నగారి గురించి ఎన్ని గంటలు చెప్పినా వినడానికి చాలా ఈ జనరేషన్ ఆసక్తిగానే ఉంటారు. ఇప్పుడు జనరేషన్ కూడా రాసిన తెలుగు పుస్తకాలు ఈనాటికి కూడా ఎక్కడున్నాయి పుస్తకాలను అడుగుతుంటారు అప్పుడప్పుడు. ఆ తెలుగు, ఆ రకమైన తెలుగు, ఆ భాష, అది వెంకయ్యనాయుడు గారు అయితే ఎక్స్పీరియన్స్ పుస్తకాలు పంపించి చదివించేవాళ్ళు వెంకయ్యనాయుడు గారు. అసలు దానవీర సూరకర్ణ సినిమాలో కొత్త కొత్త పదాలే పెట్టారు. అవును, ఇస్సి అని, ఇలాంటి అసలు జనానికి అర్థం కాల ఎక్కడొచ్చినాయి. కొండవీటి వెంకట కవులు గారిని పెట్టుకొని రాసినవి కదా. అవునవును. ఆయన ఏంటంటే ప్రతిదీ కూడా ఒక పరిశోధన ప్రయోగం. ఆయనకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. దాన్ని నేర్చుకుంటారు మిగతా వాళ్ళు కూడా సమాజంలో. ముఖ్యమంత్రిగా ఉండి సినిమా తీయడం, సినిమాలో యాక్ట్ చేయడం ఆయన ప్రొఫెషన్ అప్పుడు తీశారు కదా. అవును. అంటే నిజంగా అది ధైర్యమే. ఎవరో ఏదో మాట్లాడతారు సార్ అనవసరంగా రాజకీయం కోసం, అవి పట్టించుకోకూడదు. మనం కనుక ఇగ్నోర్ చేస్తే వాడెవడు మళ్ళీ మనకు ఏంటి నేను మాట్లాడాను, నేను తిట్టాను ఎన్టీ రామారావుని, ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు అని
వాడు 4 రోజులు మాట్లాడటం మానేస్తే వాడైపోతాడు. అవును. అది అది సమాజ ముఖ్యమంత్రిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి, పార్టీ ప్రెసిడెంట్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి, తండ్రిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇవి ఆయన నెరవేర్చాడు. ఆయన నెరవేర్చి ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించి చక్కగా కార్యక్రమాలు చేసుకుని ఎవరు గోడ ఎవరు ఇది పార్టీ మెయిన్ పార్టీ రన్ చేయడానికి మెయిన్ ఫ్యాక్టర్ చంద్రబాబు నాయుడు గారు. అన్నగారికి ఏం కావాలో, అన్నగారు ఎట్లా చేయాలో ఆ రకంగా నడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన విధానాన్ని అవగాహన చేసుకుని అవి మా చేత చేయించేవాడు ఆయన. మీరు ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి. రెస్ట్లెస్గా పనిచేసామండి పార్టీకి. అదే ఇప్పుడు అన్నగారి మనం ఇంటర్వ్యూ ముగించే ముందు అన్నగారి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు అధికారం లేదు, ఈ రాజకీయాలలో తట్టుకోలేమని దీనికి దూరంగా కూర్చున్న అన్నగారి అభిమానులు కానివ్వండి, తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వీరందరికీ మీరిచ్చే ఒక సలహా లేదా సందేశం ఏమిటి? అంటే ఈ 43 ఏళ్ల ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మీరిచ్చే సందేశం ఏంటి? అన్నగారి డిసిప్లైన్ ఏనాడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, 3వ తరం కానీ, 4వ తరం కానీ ఎవరైనా కూడా అదే శ్రీరామ రక్ష. అన్నగారి యొక్క పాలసీసే శ్రీరామ రక్ష. దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే, పని చేసుకోవటం, చేయటం. బాధపడకూడదు దేనికి కూడా. రెమెడీ దొరుకుతుంది కొంతకాలానికి. అవును. ఇప్పుడు శ్రీరాముడు లాంటి వాడే బాధపడ్డాడు, కానీ ఆ బాధ కాలేదు ఆయనకి. ఆయనకి ఏమన్నారు? స్వీరింగ్ సెరమనీ అన్నారు. 1 గంట తర్వాత ఏమన్నారు? అడవులకు పోవాలన్నారు. అడవులకు వెళ్ళిపోయారు ఆయన. ఎందుకు ఏమిటి అని అడగలా ఎవరిని. వెళ్ళిపోయారు, అడవులకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా మంచి చెడు 2 ఉంటాయి. నీతి నిజాయితీగా కార్యకర్తలు ఉండాలండి. కరప్షన్ అనే దాన్ని దూరంగా పెట్టాలి. మొన్న వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళు చేసిన తప్పుడు పనులకి ఆ నదిలో, ఆ ఊళ్ళోకి, విజయవాడలోకి అని నీళ్ళు రావడం కారణం. ఎందుకు తప్పుడు పనులు చేయాలండి వాళ్ళు? ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, 1 టౌను, వీళ్ళిద్దరూ కలిసి చేసిన దానికి మట్టంతా ఎత్తుకుపోయి అమ్ముకున్న దానికి ఆ సింగ్ నగర్ అంతా మునిగిపోయింది. తప్పు కదండి అది చేయటం రాజకీయాల్లో. ఏం చేస్తావు? ఎవరు మటుకు ఏం తీసుకెళ్తారండి డబ్బు? ఎక్కడికి తీసుకెళ్తారు డబ్బు? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశారు, 10 మందికి 4 మాటలు చెప్పడం మన ఉద్దేశం. మేము అట్లా రకంగా బతికాం, అట్లాగే బతుకుతాం భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయానికి. ప్రతి వాళ్ళు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని నాయకులంతా సంపాదించుకుంటుంటే మేము ఖాళీగా ఉండాలనే ఫీలింగ్ ఆ మాటలో వస్తుంటాయి నలుగురిలో ఉన్నప్పుడు. అది ఎంతవరకు కరెక్ట్? మీదగా తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. మనిషి తీసుకున్న దాన్ని బట్టి, జీవన విధానం బట్టి అది ఉంటుంది అంతే తప్ప అందులో చెడుని దూరం పెట్టి మంచి చెయ్యి. డబ్బు ఎంత దేనికి కావాలి? అంత భోజనం దేనికి కావాలి డబ్బు నెల దానికి ఉండాలి. కానీ ఆ 100 కోట్లు సంపాదించి నువ్వేం చేస్తావు? నువ్వు ఎవరైనా సరే ఆ కార్యక్రమం అప్పుడు అంతే కదా. ఎవరైనా చనిపోయిన నాయకులు, మహానాయకులందరూ ఏమయ్యారు? అందుకని సింపుల్గా ఉంటుంది, నేర్చుకోవాలి. అన్నగారి దగ్గర ఉన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆయన ఏ రకంగా బతికారో, ఏ రకంగా కష్టపడ్డారు, ఏ రకంగా మెడ్రాస్లో ఉన్నారు, వచ్చారు, పార్టీ ఎందుకు పెట్టాలనిపించింది, పార్టీ పెట్టడం వల్ల కార్యకర్తల్లో కానీ, గ్రామాల్లో కానీ, సొసైటీలో కానీ, రాజకీయ నాయకులు కానీ, రైతులు కానీ అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు రాజకీయాలు చేస్తూనే ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. నీ పార్టీ నువ్వు గెలిపించుకో అంతే. ఇతర విమర్శించే ముందు కొంచెం ఆలోచించి విమర్శించు. విమర్శలు కాదు, బూతులు. ఇప్పుడు దాని జోలికి వెళ్ళదలుచుకోవాలి నేను. సందర్భం కాదు అన్నగారి వ్యవహారం అంటే అసలు ఆ సందర్భమే కాదు. శుభం. ఆ బూతుల కాలేజీ సంబంధమే కాదు. వాడు ఆ కాన్సెప్ట్ పెట్టుకున్నాడు, పారిపోబోతున్నాడు, అన్నీ మూసేశారు. తొందరగా ఇంగ్లాండ్ పారిపోవాలి, తొందరగా ఇవన్నీ వదిలిపెట్టేసేసి. ఓకే. అందుకని అది జరిగే పని కాదు, అది అంత ఈజీ అని కాదు. దానికి సందర్భం ఉంటుంది, దానికి వస్తుంది. కూర్చుని ఉన్నవాడు చేసేవాడు లేస్తాడు, ఏం చేయాలో కార్యక్రమాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుగా చాలా నిదానంగా పార్టీ ప్రిన్సిపల్స్ పెట్టి కొత్త వాళ్ళని ఇంకా ఆయన తట్టి లేపుతున్నాడు. ఆయన మీరు కష్టపడండిరా బాబు, పార్టీగా రక్షించుకోండి,
ఈ సిస్టమ్స్ అని. అందుకని మన 90 మంది కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. ఏ న్యూ జనరేషన్ ఈజ్ ఆన్ ది ట్రాక్. వాళ్ళు చక్కగా పని చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. డబ్బు సంపాదనకు వచ్చిన బాపతి కాదు అది. ఆ 90 మంది నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో ఒక 10 పోస్టులు, దానివల్ల ఏంటి ఉపయోగం? నువ్వు ఏమైనా నీ పక్కవాడికి నువ్వేం సహాయం చేస్తున్నావు, పేదవాడికి నువ్వేం, అది నీ కాన్సెప్ట్ మెయిన్. అదే ఈ తెలుగుదేశం కార్యకర్తలుగా అందరూ కూడా నేను చెప్పేది అదే. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, తెలుగుదేశం పార్టీని బతికించండి, ఇంకా చేయండి, తెలుగుదేశం కదలరా అని చెప్పి మీరు చేయండి. అన్ని ఎలక్షన్స్లో మనం గెలవాలి. 43 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ఎపిసోడ్ భాస్కర్రావు గారి ఎపిసోడే కన్నా ఇంకేం జరిగేది ఏమీ లేదు, ఇక్కడ అయ్యేది ఏమీ లేదు. అపోజిషన్లో ఉన్నా, అధికారంలో ఉన్నా పార్టీని కాపాడుకోవాలి. ఎంత పేరు వచ్చింది. ప్రధానమంత్రి అయ్యేవాడు ఎన్టీ రామారావు, ఒక స్టేజ్లో ప్రధానమంత్రి అయ్యేవాడు. బాబు గారు ప్రధానమంత్రిగా ఉంటానని వద్దని చెప్పాడు ఆయన ఐకే గుజరాల్ ప్లేస్లో. ఐకే గుజరాల్ ప్లేస్లో ఉండమంటే నేను ఉండను అన్నాడు ఆయన. రాజకీయాలలో తొందరపాటు పనికిరాదు. మనం ఎటు వెళ్తున్నామో, ఏ రూట్ వెళ్తున్నామో, ఈ రూట్ వెళ్తే ఏమొస్తుంది, ఈ రూట్ వెళ్తే ఏమొస్తుంది, ఇవి ఆలోచించుకుని వర్క్ చేసుకుని సంతోషంగా ఉంటుంది నేర్చుకోవాలి. అన్నగారు డిసిప్లిన్ ఇంపార్టెంట్. పార్టీ యొక్క లక్షణ, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, టైం ఇవ్వటం, కొంతసేపు మీ పనులు మీరు చేసుకోవటం. పార్టీలో పదవి ఎంతమందికి ఇస్తారు? ఓ 10 మందికి ఇస్తారు. మిగతా 90 మందికి ఎక్కడి నుంచి వస్తాయి పదవులు? మెంబర్షిప్ ఉండటమే గర్వం. తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్గా ఉండటమే అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐ వాడు గర్వపడతాడు. మరి అంతమంది మొన్న ఆయన జైల్లో పెట్టినప్పుడు అంతమంది స్పందించారంటే ఏ నాయకుడికైనా ఇండియాలో అట్లా స్పందించారో తెలుగుదేశం వాళ్ళు తప్ప. ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఇక్కడేదో జనం అంతా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ ఈడెవడో సన్నాసి గారు నిన్నగాక మొన్న మన దగ్గర చదువుకున్నవాడు కేటీఆర్ గారు వాడేదో మాట్లాడతాడు మన వాళ్ళ మీద. వడ్లపూడిలో చదువుకున్నవాడు వాడు వడ్లమూడిలో. మరి ఈ అహంకారం పేరు అన్న ఎన్టీ రామారావు పేరు పెట్టినందుకనే మామూలుగా మాట్లాడాలి కదా, కొన్ని ఇగ్నోర్ చేయాలి కదా కొన్ని. ఈ హైదరాబాద్లో ఉండే 30 లక్షల మంది ఐటీ వాళ్ళ మీద నువ్వు ఆ రకంగా మాట్లాడితే తప్పు కదా. అందుకని ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఆశయాలు దగ్గర పెట్టుకుని బాబు గారు పనిచేస్తున్నారు. ఆయన పనిచేస్తాడు, ఆయన నిద్రపోడు, ఎవరు నిద్రపోనివాడు. పోలవరం పూర్తవుతుంది, 30 లక్షల మందికి సరిపోయేటువంటి క్యాపిటల్ రెడీ అవుతుంది. రైల్వే లైన్ 3,000 కోట్లు ఓకే వచ్చేసినాయి డబ్బులు. రైల్వే బోర్డుకి వచ్చేసినాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి. రైల్వే బోర్డులో పెట్టేశారు డబ్బు. రైతుల దగ్గర తీసుకుంటున్నారు ల్యాండ్. ఇటు నంబూరు నుంచి పని జరుగుతుంది, ఎరుబాల నుంచి పని జరుగుతుంది. ఆయన ఈసారి అదే రకంగా నోటిఫికేషన్ కూడా వచ్చింది, గజెట్ నోటిఫికేషన్ కూడా అది పెడుతున్నాడు. అది 3 రాజధానులు 30 రాజధానులు ఎవడో వచ్చేదో మాట్లాడితే ఇదంతా గట్టిగా బిగిస్తున్నాడు. ఆయన పని చేయిస్తున్నాడు. 30 లక్షల మంది ప్లాన్ చేసుకుని అట్లాగే 3 చెరువులు కూడా తవ్విస్తున్నాడు ఆయన. ఈ నీళ్ళు అటు పోవడానికి, వాన నీళ్ళు కానీ ఏమైనా సరే, ఆ డ్రింకింగ్ వాటర్ కూడా పనికొస్తాయి కొంతకాలానికి. ఆయన చేయాల్సిన కార్యక్రమం శుభ్రంగా చేస్తున్నాడు, ఎక్సలెంట్గా. ఆయన ఇది అంటగట్టి ఆయనకి ఏదో అవినీతి అంటగట్టి అది చేసేది కార్యక్రమం అదేం నడవదు. మనకు ప్రశాంతంగా కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉండి ఇవాళ ఆవిర్భావ దినం వచ్చిన రోజున ఇది పండుగ, సంక్రాంతి పండుగ లాగానే ఈ ఆవిర్భావ దినం పండుగ తెలుగుదేశం పార్టీకి. అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం శాస్త్రి గారు. మా తెలుగు 1 ఛానల్ ద్వారా మీరు మీ విలువైన సమాచారాన్ని, అనుభవాన్ని మా వీక్షకులందరికీ పంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.